దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ చెప్పండి. తెలుగు భాష మర్చిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో అన్న టైంలో గుంటూరులో తెలుగు మహాసభలు పెట్టారు. వాటి గురించి ఏమంటారు, ఏంది? అంటే తెలుగు మర్చిపోవడం కాదు, కానీ గత 5 సంవత్సరాల నుంచి తెలుగు కంటే ఇంగ్లీష్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అంటే ప్రియారిటీ ఇవ్వడం అంటే ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా అంటే ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎక్కువ ఇంగ్లీష్ కోడ్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరము అన్న భావన నుంచి ఇంగ్లీషే అత్యవసరం, తెలుగు లేకపోయినా పర్లేదు ఇంగ్లీష్ ఉంటే చాలు అన్న ఫీలింగ్లోకి అన్న మూడ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. చదువుకునేటప్పుడు కూడా మినిమం ఇంగ్లీష్ మీడియం ఉంటేనే మన పిల్లలకి రేపు ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లీష్ మీడియం చదివితేనే మన పిల్లలు ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో బెస్ట్గా ఉండగలుగుతారు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ జరిగింది. సో దాని నుండి బయటపడడానికి ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం. సో మా తెలుగు మాస్టర్ నాకు నేర్పేటప్పుడు కూడా ఇంగ్లీష్ అంటే కాన్వెంట్ నుంచి నేను జడ్పీఎస్ స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా మా మాస్టర్ న్యూస్ పేపర్ తెమ్మని చెప్పినప్పుడు కూడా నేను తెలుగు చదివేవాడిని పేపర్. సో బుక్స్ చదవడం వేరు, పేపర్ చదవడం వేరు. బుక్స్కి ఉండే లాంగ్వేజ్ వేరే ఉంటుంది, పేపర్లో ఉండే లాంగ్వేజ్ వేరే ఉంటుంది. సో నేను పేపర్ చదివాను ఎప్పుడు ఎలిమెంటరీ స్కూల్లోనే. సో అప్పుడు నన్ను చదవమని చెప్పేవాళ్ళు, తెలుగు చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ తెలుగు అని చెప్పారు. సో ఆ ఇంపార్టెంట్ అనేది కొంతమందికి అర్థం కాకపోయినా సో తెలుగు మహాసభలు అనేది ఈ తెలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ 192 దేశాల్లో అత్యంత ప్రాచీనమైన భాష, అనేక శబ్దాలు ఈ తెలుగులో ఉన్నాయి. అంటే తెలుగులో ఉన్న భావన వేరే భాషలో ఉండదు. అంటే తెలుగు మాట్లాడితే తొందరగా కమ్యూనికేషన్ తొందరగా జరుగుతుంది. అదే ఇంగ్లీష్ మాట్లాడితే కమ్యూనికేషన్ తొందరగా జరగదు. సో అందుకే వాళ్ళకి ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. మన వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, మనం నిలబడే సబ్జెక్ట్ ఇలా చెప్పుకుని వెళ్ళిపోయినా పబ్లిక్ కనెక్ట్ అవుతాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళకి కాదు. కాబట్టి తెలుగు అనేది భాష, శబ్దాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఈ యొక్క తెలుగు భాష అనేది ప్రపంచంలో చాలామంది నేర్చుకుంటున్న భాషలో చాలా కష్టమైన భాష. సో అది మనం ఇష్టంగా మన ఫిరోజ్ గారి కూడా చెప్పారు, నాంపల్లి ఎమ్మెల్యే ఫిరోజ్ గారు కూడా చెప్పారు, మా నాన్నగారు తెలుగు నేర్చుకోమని చెప్పారు, నేను నేర్చుకోలేకపోయాను, నేను దుబాయ్ వెళ్ళిపోయాను, ఆ తర్వాత తెలుగు నేర్చుకోవడం చాలా కష్టమైంది నాకు అని చెప్పారు. సో తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం, మనకు వచ్చు, దాన్ని ఇంకా పెంచాలి. జడ్జిమెంట్లు కూడా ఇప్పుడు కోర్టుల్లోని తెలుగు జడ్జిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఇచ్చారు కూడా. సో తెలుగు భాష చాలా ఇంపార్టెంట్. అట్లాగే కర్ణాటకలో మిగతా రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకి ఇప్పటికీ చాలా దెబ్బలు ఎదురవుతున్నాయి. ప్రెసిడెంట్ వచ్చి అయ్యప్ప స్వామి దగ్గర కూడా మనకు దెబ్బలు తగులుతున్నాయి. వాటి గురించి ఏమంటారు సార్? మరి అయ్యప్ప మా శబరిమల నేను 2 సార్లు వెళ్ళా, పెద్ద పాదం వెళ్ళా, చిన్న పాదం వెళ్ళా, 2 సార్లు కూడా. అక్కడ పూర్తిగా కమర్షియల్ కోణంలోనే ఉంటుంది. అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్ళినా సరే అక్కడ ట్రీట్ చేసే విధానం కావచ్చు, షాపింగ్ మాల్లో కావచ్చు, లేదా కొండ మీద కావచ్చు. కొండ మీద ఈ యొక్క వనయాత్ర చేస్తున్న రన్నింగ్లో కూడా సుమారుగా 70 కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండ అంతా కూడా. ఈ కొండ మధ్యలో వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసి అర్ధరాత్రులు అక్కడ మనం నివాసం ఉండేలాగా ఏర్పాట్లు కూడా చేస్తారు. సో అలాంటిది ఒక బకెట్ వాటరు ఆ రోజు ఒక 5 years బ్యాక్ 100 రూపాయలు స్నానానికి ఒక బకెట్ వాటర్ కొండ మీద. సో ఇలాంటి పూర్తిగా ఈ యొక్క ఏవైతే అయ్యప్ప సంబంధించిన దీక్ష ఉందో, మనం ఎంతైతే భక్తితో ఉంటామో అక్కడ భక్తి వాతావరణం ఉండదు, పూర్తిగా కమర్షియల్ వాతావరణం ఉంటుంది. దీనికి మన వాళ్ళకు కూడా కొన్ని లాభాలు జరిగాయి దీనివల్ల. ఇప్పుడు తూర్పుగోదావరి శబరిమల మన అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టారు, విశాఖపట్నంలో పెందుతులు కట్టారు, ఇక్కడ మనకి శంకరపల్లి పెద్ద కట్టారు. సో ఏవైతే జరుగుతున్న ఈ యొక్క శబరిమలలో జరుగుతున్న దోపిడీ ఏవైతే ఉందో భక్తులు కూడా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు, ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఎవరినైనా మన తెలుగు వాళ్ళ తరపున ఆ టెంపుల్లో గతంలో మురళీమోహన్ గారు ఉండేవారు, ఆ తర్వాత నుంచి ఎవరు లేరు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎంతమంది భక్తులు మనకి అక్కడికి వెళ్తున్నా సరే ఎవరు పట్టించుకునే వాతావరణం లేదు అక్కడ. సో అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఇది విఫలం అవ్వాలి అనే యాంగిల్లో అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. సో 2 సంవత్సరాల వల్ల మన వాళ్ళు బట్టలు కూడా పట్టుకొని లాగి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన సందర్భం ఆ వీడియో చూశాను పోలీసులు. సో మన వాళ్ళని అలా ట్రీట్ చేయడం ప్రధాన కారణం ఏంటంటే మన సభ్యులు కూడా అక్కడ ఉండాలి. ఆ యొక్క దేవస్థానం యొక్క ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. సో తెలంగాణ నుంచి కూడా కొంతమంది సభ్యులు ఉంటారు, తమిళనాడు నుంచి కూడా కొంతమంది సభ్యులు ఉంటారు. సో ఏదైతే మనకి ఆ శబరిమల ఉందో ఆ టెంపుల్లో కూడా మన సభ్యులు ప్రధానంగా ఉండాలి. సో అలా ఉండగలిగితే ఎప్పటికప్పుడు మన వాళ్ళకి జరిగిన నష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కంప్లీట్ రూపంలో చెప్పే అవకాశాలు ఉంటాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.